ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రాజధాని బిల్లును ఆమోదించి పార్లమెంట్లో కూడా బిల్లు ఆమోదం పొందడం చాలా శుభపరిణామన్నారు. ఈ బిల్లుకు 11 రాజకీయ పార్టీలు మద్దతిచ్చాయని ఒక్క వైసీపీ పార్టీ మాత్రమే వ్యతిరేకించిందన్నారు. మద్దతిచ్చిన పార్టీలకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆర్తి మునికృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కక్షగట్టి 3 రాజధానులు చేస్తామని, 3 రాజధానులు చేస్తే తప్పేమిటని ప్రజలను మభ్యపెట్టి రాజధాని లేకుండా ఎక్కడ రాజధానికి కావాల్సిన సదుపాయాలు కానీ సమకూర్చకుండా అభివృద్ధి చేయకుండా కేవలం ప్రజలను మభ్యపెట్టి 5 సంవత్సరాలు గడిపేసిన సందర్భం కేవలం వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది అని తెలియజేస్తున్నాం. ఈనాడు అమరావతిని రాజధాని చేసినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం వైసీపీ వారికి మాత్రమే అది మింగుడు పడడం లేదు. ఎందుకంటే గతంలో వాళ్ళు చేసినటువంటి తప్పులు ఇవన్నీ కూడా వాళ్ళని జీర్ణించుకోలేక వీళ్ళు మంచి చేస్తున్నారే, ఈ కూటమి ప్రభుత్వం మంచి జరుగుతూ ఉందని చెప్పి చాలా బాధపడి రకరకాలైనటువంటి చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వాన్ని కూడా. కానీ జగన్మోహన్ రెడ్డికి పరిపాలించిన చేత కాదు, అభివృద్ధి చేయను చేత కాదు. కేవలం అతనికి తెలిసింది ప్రజలను మభ్యపెట్టి దోచుకోవడం, బెదిరించడం తప్ప వేరే విషయాలు అతనికి తెలియవు. రాజధాని లేని రాష్ట్రంగా గత 5 సంవత్సరాలు గడిపిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు హర్షించాల్సి. రాష్ట్రంలో అమరావతి కోసం రాజధాని లేని రాష్ట్రంగా గత 5 సంవత్సరాల పరిపాలన సాగింది. 14 నుంచి 19 వరకు రాష్ట్రం విడిపోయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు బస్సులో పరిపాలన సాగించారు. ఈ ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని కావాలని అక్కడ 33,000 ఎకరాలు రైతులు ఇవ్వడం జరిగింది. గతంలో హైదరాబాదునే తయారు చేసినట్టు దాన్ని తలదన్నే విధంగా ఇక్కడ అమరావతిని చేయాలని ఆ రోజున్న ప్రధాని మోడీ గారి ద్వారా భూమి పూజ చేసి స్టార్ట్ చేశారు. పనులు వేగంగా జరిగి 60-70% అయిన తర్వాత దురదృష్టకరం ప్రభుత్వం పోయిన తర్వాత 1924 తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద కక్ష కట్టి రోడ్లు కొట్టేయడం, ఏమి కట్టడాలన్నీ శిథిలావస్థం చేసే విధంగా చేశాడు. రైతులందరూ కూడా ఎన్నో రకాల ఉద్యమాలు చేశారు. వాళ్ళ మీద ఎన్నో కేసులు పెట్టారు. చిన్న ఆడ మగ పెద్ద చిన్న ఏమీ లేకుండా వాళ్ళ మీదంతా రకరకాల కేసులు పెట్టి కొట్టి ఇబ్బందులు పెట్టి కనీసం గొళ్ళకు కూడా పోనీయకుండా చేశారు. ఈరోజు భగవంతుడు కరుకరించి అమరావతినే మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని అసెంబ్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇతర మంత్రివర్గము ఎమ్మెల్యేలు అందరూ కలిసి అసెంబ్లీలో బిల్లును పాస్ చేసి పార్లమెంట్కి పంపించారు. ఉభయ శాఖలకు పంపిస్తే అక్కడ కూడా మోడీ నాయకత్వం అన్న కూటమి ఎంపీలు, అలాగే అన్ని పార్టీలు 11 పార్టీలు సంబంధించిన ఎంపీలు పార్టీ నాయకులు అందరూ కూడా మద్దతు పలికి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని ఒక బిల్లు పాస్ చేసేశారు. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలో ఆంధ్రులు ఎక్కడున్నా ఓహో మనకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పుకోవచ్చు అనే ఒక దీంట్లో వచ్చారు. సంబరాలు చేసుకుంటున్నారు, అమరావతి రాజధానిగా వచ్చింది మనకు అని. ఒక పార్టీ వాళ్ళే కాదు, మామూలు ప్రజలు కూడా 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేదు. ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఆ విధంగా ఉండదు. రాజధాని రాష్ట్రం లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశే. ఇప్పుడు అమరావతి మన రాజధాని అని గర్వంగా చెప్పుకునే విధంగా అందరూ కూడా కష్టపడి
అమరావతిని రాజధానిగా చేశారు. అందరూ సంబరాలు చేసుకుంటా ఉంటే ఈ పిచ్చి తుక్లక్ పులివెందుల ఎమ్మెల్యే మళ్ళీ ఒక పిలుపు, రాష్ట్రంలో బిఆర్ నాయుడు రాజీనామా చేయాలి, అందుకు దానికి నిరసనలు చేయండి అని. డైవర్స్ పాలిటిక్స్ అది ఉండకూడదు. అంటే అమరావతి చేయడం అతనికి ఇష్టం లే. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అతనికి 11 సీట్లు ఇచ్చారు కాబట్టి అతని మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కసి పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ ఆయన అంటాడు, రేపు మేము వస్తే అసెంబ్లీలో మేము దాన్ని క్యాన్సిల్ చేయకూడదా అంటే ఆయనకి అమరావతి రాజధాని ఉండడం ఇష్టం లే. ఆంధ్రప్రదేశ్లో ఆయనకి రాజధాని ఉండకూడదు. ఇట్లే ప్రజలు ఇబ్బంది పడాలి రాజధాని లేకుండా. చంద్రబాబు కోసం కాదు, పవన్ కళ్యాణ్ కోసం కాదు, లోకేష్ గారి కోసం కాదు రాజధాని, ఆంధ్ర ప్రజలందరి కోసం రాజధాని. అది బయటకు ఆడికైనా పోతే మీ రాజధాని ఏది అంటే అమరావతి అని చెప్పుకునే విధంగా చేశారు ఈరోజు. మళ్ళీ రాష్ట్రాలకు రాజధాని ఉండదంట. అతనికి ఏమైనా మత్తుండి మాట్లాడుతున్నాడా? అతనికి 11 సీట్లు ఇచ్చిన తర్వాత అది మత్తి పూడ్చింది అతనికి. కొందరు మాజీ మంత్రులు అయితే ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కాదు. మంచిది కాదు. మన రాష్ట్రానికి రాజధాని ఉండాలి. ఆంధ్రప్రదేశ్ అంటే ప్రపంచంలోనే గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్లో అలాంటి ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేయడం అనేది ఎంత భావ్యమో. గత 5 సంవత్సరాలు మీరు పరిపాలన సాగించింది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కట్టిన పరిపాలన భవన్లోనే కదా. మళ్ళీ అక్కడ అమరావతి రాజధాని కాకుండా 3 ముక్కల ఆట ఆడినారు 5 సంవత్సరాలు. 3 ముక్కల పోనీ ఆ 3 ముక్కల ఆటల్లో విశాఖపట్నం కానీ కర్నూలు కానీ అమరావతిలోని ఏమైనా ఒక రాయి పెట్టారా మీరా? విశాఖపట్నంలో పెద్ద కోట కట్టుకున్నావు నీకోసం. ఒక పెద్ద కోట కొండను కొట్టి గుండు కొట్టి దానికి కోటను కట్టుకున్నావు నీకోసం, నువ్వు ఉండేదానికి. పరిపాలన ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఇతర మంత్రివర్గం అంతా కూడా బ్రహ్మాండంగా సాగిస్తున్నారు. ఏ ఇబ్బంది లేకుండా ప్రజలు సంతోషంగా మనశ్శాంతిగా ఉన్నారు. ఇప్పుడు కష్టపడి ఆ రైతులు పడిన బాధలు చూసి నరేంద్ర మోడీ గారు కూడా అమరావతి రాజధాని కావాలని అందరూ కూడా ఏకకంఠంతో చేస్తే దాన్ని ఆ సంబరాలు చేసుకుంటున్నారు. బాధతో ఒక పిలిపిచ్చావు ఈరోజు అతను, బిఆర్ నాయుడు రాజీనామా చేసేయాలి, అందరూ రాష్ట్రం అంతా నిరసన చేయాలి. అవసరమా? ఏం జరిగిందని, ఏం చేసేసారని మీరు నిరసన చేయడము? సంబరాలు చేసుకోవాలయ్యా మీరు కూడా. ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రానికి రాజధాని వచ్చిందని మీరు కూడా సంబరాలు చేసుకోవాల్సింది. ఇప్పుడు ఈ నిరసనలు మీకు ఇష్టం లే ఆంధ్రప్రదేశ్ బాగుపడడం. ఎందుకంటే ఇంక జీవితంలో మీరు రాకపోవడం దానివల్ల ప్రజల మీద ఇబ్బందులు పెడుతున్నారు. ఇంక వైకాపా పాలన వచ్చే ప్రసక్తే లేదు. అమరావతి రాజధాని అయితే ఇట్లా ఇక్కడి నుంచి మధ్యలో అక్కడ విశాఖపట్నం మచిలీపట్నం నుంచి మధ్యలో 4 పక్క మధ్యలో ఉంటుంది, బాగుంటుందని దాన్ని డిసైడ్ చేస్తే ఆ రోజు నువ్వు ఉండేటప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉండేటప్పుడు కూడా దానికి ఒప్పుకున్నావు. నిజమే 33,000 ఎకరాలు ఉండాలి ఇక్కడ కట్టడం మాకు ఇష్టం లేదని ఒప్పుకొని నువ్వు ఎక్కినప్పటి నుంచి ఆ ప్రజావేదిక కూల్చినావు. కూల్చే పనే నీది, ఇంక వేరే ఏం పనిలే నీకు. కూల్చాల్సిందే, ఏది కట్టున్నా కూల్చాల్సిందే. హైదరాబాద్ను చూసుకొని నేర్చుకోండి ఒక్కసారి. నారా చంద్రబాబు నాయుడు గారు ఆడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆడ అభివృద్ధి చేస్తే ఆయన తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, తర్వాత కేసీఆర్ కావచ్చు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కావచ్చు, హైదరాబాద్ని ఎలా డెవలప్ చేస్తున్నారో ఒక్కసారి నేర్చుకో వాళ్ళని చూసి. నీ విధంగా కక్ష సాధింపు చేయలే. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో రెడీ చేస్తే దాన్ని అట్నే కంటిన్యూ చేసినాడు. ఆ రోజు మళ్ళా వచ్చిన రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా కానీ, కేసీఆర్ ముఖ్యమంత్రి కానీ, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కూడా హైదరాబాద్ డెవలప్ రోజుకి డెవలప్ జరుగుతూ ఉంది. మన అమరావతి రోడ్లను కొట్టేసినారు, బిల్డింగులు కొట్టేసినారు, ఒకడు శ్మశానం అంటారు, ఇంకొకరు దెయ్యాలు అంటారు, రకరకాలుగా మాట్లాడినారు మీరు. దయచేసి డైవర్స్ పాలిటిక్స్ చేయొద్దండి. ప్రజలకి ఏమన్నా నష్టం జరుగుంటే ప్రజల కోసం పాటుపడండి, ప్రజల కోసం కష్టపడండి. కానీ మీ వ్యక్తిగత విషయాలు పెట్టుకొని ఏదో జరిగిపోయింది అది జరిగిపోయిందని డైవర్స్ పాలిటిక్స్ చేయొద్దని దయచేసి తుక్లక్ పాలనకు, గతంలో తుక్లక్ పాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి విన్నమిస్తున్నాము. మీరు ఆంధ్రప్రదేశ్కి మంచి చేయాలంటే ప్రజలు పడే ఇబ్బందులను చూసుకోండి, వాళ్ళ కోసం కొట్లాడండి. కానీ
ఊరిక పనికిరాని విషయాల కోసం కొట్లాడితే ఎవరు కూడా ప్రజలు చూస్తా ఊరుకోరని కూడా మరొక్కసారి చెప్తున్నా. దయచేసి ప్రజల కోసం పాటుపడండి.